ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు నాయన, మీ దివ్యమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి మీ పాద సన్నిధికి చేరిన మమ్మను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఈ దివ్యమైన వాక్యము ప్రతి బిడ్డ హృదయములో ముద్రించండి. ఎవరికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి హృదయాల్ని మీ తట్టు త్రిప్పి మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించినట్లుగా సిద్ధపరిచి అనేక ఆత్మలను రక్షించమని, మీ వాక్యము చేత బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. నీ కృప నాకు చాలును, నీ కృప లేదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. జలరాశులన్నీ కరాసిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ కరాసిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నా జన్మభూమి వికటించగా మారిపోయనే మరుభూమిగా. నా జన్మభూమి వికటించగా మారిపోయనే మరుభూమిగా. నీ కౌగిలే నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కౌగిలే నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వము. నీ కృపయే నిత్యత్వమా, నీ స్వాస్థ్యమే అమరత్వము. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. పిలుపే
నీ కృపయే బలపరచెనే, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను, నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియుడి. వీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా దేవుని యందు తండ్రి యందును, అనగా మీరు తండ్రి యందును కుమారుని యందును నిలుతురు. ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా. మీరు మొదట నుండి దేనిని వింటిరో, మొదట నుండి ఏం వింటున్నారో ఏం విన్నారో అది మీలో నిలవాలి. మొదటి నుండి మీరు దేనిని విన్నారో అది మీలో నిలువనియుడి. ఏం విన్నారు అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని గురించి, ఆయన మాటలను గురించి విన్నారు. యేసు ప్రభువుని గూర్చి, ఆయన మాటలను గూర్చి మీరు విన్నారు. మొదటి నుండి విన్నది అదే. మీరు మొదట నుండి విన్నది యేసు ప్రభువును గూర్చి, ఆయన మాటలను గూర్చే విన్నారు. కనుక ఆ మాటలు, అనగా దేవుని మాటలు, ప్రభువు మాటలు మీలో నిలువనియుడి. దేవుని మాటలు మీలో నిలిచి ఉండాలి. మీలో నిలిచి ఉండాలి తప్ప అవి తొలగిపోకూడదు. వాటిలో మీరు నిలవాలి, మీలో ఆ మాటలు నిలవాలి. అలా నిలిచి ఉంటే మీరు మొదట నుండి వినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఇంకా ఎక్కడ నిలుస్తారు? ఆ దేవుని మాటలు మీలో నిలిస్తే, యేసు ప్రభువారు మీలో ఆయనను గురించి ఏది విన్నారో ఆ మాటలు మీలో నిలువనియుడి. ఆ మాటలు మీ జీవితములో, మీ ఆత్మలో, మీ హృదయములో, మీ జీవితంలో నిలిస్తే, మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల, ఆ దేవుని మాటలు, దేవుని వాక్యం నీలో నిలిచి ఉంటే, మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. వాక్యమే మీలో నిలవకపోతే, దేవుని మాటలే మీలో నిలవకపోతే, మీరు కుమారుని యందును తండ్రి యందును ఎలా నిలుస్తారు? అందుకే ముందు వాక్యాన్ని, దేవుని మాటల్ని, యేసు ప్రభువును గూర్చిన మాటలు, ఆయన వాక్యం ముందు మీలో నిలిచేలా చూసుకోండి. నిలవనివ్వండి, అవి తొలగిపోనివ్వకండి. మీ హృదయములో నుండి తొలగిపోనివ్వద్దు. ఆ మాటలు మీలో, దేవుని మాటలు మీలో నిలిచి ఉంటే మీరు కూడా ఎక్కడ నిలుస్తారు? కుమారులో నిలిచి ఉంటారు, తండ్రిలో నిలిచి ఉంటారు.
మరి మీరు కుమారుల్లోనూ తండ్రిలోనూ నిలిచి ఉండాలంటే మొదట నుండి మీరు విన్న ఆ దేవుని మాటలు మీ హృదయములో, మీ జీవితంలో నిలిచి ఉండాలి. నిలవండి, ఆ మాటలు మీలో నిలవనివ్వండి. అందుకే వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యాలు మీలో నిలవాలి. వాక్యములు మీలో నిలవాలి. వాక్యం మీలో నిలవాలి. ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి. అది నిలిస్తేనే మీరు ప్రభువులో నిలుస్తారు. ఆ వాక్యం మీలో నిలిస్తేనే మీరు తండ్రిలో నిలుస్తారు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో అన్నారు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. అవును ప్రేమనొద్దామని బిడ్డలారా, మీరు దేవుని యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఎవరైనా సరే ప్రభువులో నిలిస్తే వారు బహుగా ఫలిస్తారు. అంటే మీరు ఫలించేది కేవలం శరీర సంబంధంగా ఫలింపే కాదు, ఆత్మ సంబంధమైన ఫలింపు చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అది యేసు ప్రభునందు మీరు నిలిచి ఉంటే మీ ఆత్మ ఫలిస్తుంది. మీ ఆత్మలు ఫలభరితంగా ఉంటాయి. అంటే మీరు ఆత్మ ఫలాల్ని ఫలిస్తారు. ఆత్మ ఫలాల్ని ఫలిస్తారు. ఈ ఫలాలన్నీ కూడా ప్రభువులో ఉన్నవే. ఈ ఫలాలన్నీ ప్రభువుకు సంబంధించినవే. ఆయన ఫలాలే, ఆ ఆత్మ ఫలాలే. ఆ ఫలాలు మీలో కూడా నివసిస్తాయి. ఆ ఫలాలు మీలో నివసించాలి అంటే ఆ ఫలాలు మీరు ఫలించాలి. అదే ప్రభు చెప్పేది. ఆత్మ ఫలాలను మీరు ఫలించాలి. నాలో ఉన్న ఆ ఫలాలు మీలోకి కూడా రావాలి. ఆ ఫలాలు మీలోకి రాకపోతే మీరు నాయందు నిలిచిన వారు కాదు. నాయందు మీరు నిలిస్తే నాలో ఉన్న ఫలాలన్నీ మీలోనికి వస్తాయి. అవి ఆత్మకు సంబంధించిన ఫలాలు. నాలో ఏ ఉన్నవో అవన్నీ మీలో ఉండాలి. అదే ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, ఆత్మ ఫలములంటే ప్రేమ, సమాధానం, సంతోషం, ఇవన్నీ కూడా ఆశా నిగ్రహము. ఇలాంటి ఫలాలంటే 9 ఉన్నాయి. ఈ ఫలాలన్నీ ప్రభువులో కనబడుతున్నాయి. ఆయన మాటలు వినేవారిలో కూడా, ఆయన మాటల్లో నిలిచేవారిలో, ఆ మాటలు ఎవరిలో నిలుస్తాయో వాళ్ళలో కూడా ఈ ఫలాలు ఉంటాయి. ఈ ఫలాలు వాళ్ళలో నిలుస్తాయి. ఈ ఫలాలు వాళ్ళు కలిగి ఉంటారు, ఆత్మ ఫలాలు. అలా మీరు ఫలించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రేమానద్దామని బిడ్డలారా, ఆత్మ ఫలాలు ఫలించండి. శరీర సంబంధమైన ఫలాలు కాదు, శరీర సంబంధమైన క్రియలు కాదు, ఆత్మ సంబంధమైన ఫలములు మీరు ఫలించాలి. ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలి. శరీర సంబంధమైన క్రియలు మీరు నెరవేర్చకూడదు. ఆత్మ సంబంధమైన క్రియలు మీలో కనబడాలి. ఆ ఫలాలు మీలో కనబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏ ఫలాలు నీలో కనబడుతున్నాయి? శరీర సంబంధమైన ఫలాలా, ఆత్మ సంబంధమైన ఫలాలా? ఏ క్రియలు నీలో కనబడుతున్నాయి? శరీర సంబంధమైన కార్యాలు నీలో కనబడుతున్నాయా? ఆత్మ సంబంధమైన క్రియలు నీలో కనబడుతున్నాయా? ఏ క్రియలు నీలో కనబడుతున్నావో అవి నీవు జ్ఞాపకం చేసుకొని, నీవు సరి చేసుకొని, నీలో ఆత్మక్రియలు ఉంటేనే ఆయనలో నిలిచి ఉన్నావు. నీలో ఆత్మక్రియలు కనబడకపోతే నీవు ఆయనలో నిలిచిన బిడ్డవు కాదు. నీవు ఇంకా లోకములోనే, శరీర కార్యాల్లోనే నిలిచి ఉన్నావు. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ఫలాలు
మీలో కనబడాలి. ఆ క్రియలు మీలో ఉండాలి. అవి మీలో ఉంటేనే మీరు ఆయన మాటలు మీలో నిలిచిన బిడ్డలు, మీరు ప్రభువు పిల్లలు. కనుక దేవుడు అంటున్నాడు, నా చిన్న పిల్లలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం అంటాడు, నా చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఎందుచేతనంటే ప్రభు వచ్చే రాకడ బహు సమీపమైపోయింది. ఇది కడవరి గడియ, లోకాంతములో ఉన్నాము. ఎప్పుడు ఈ లోకం ముగిసిపోతుందో, దేవుడు దీన్ని ముగిస్తాడో ఎవరికీ తెలియదు. ఆ సమయం, ఆ కాలం ఎవరికీ తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, ఇది కడవరి గడియ, నేను రెండవసారి రాబోతూ ఉన్నాను, రెండవ రాకడ. అలాంటి కాలములో ఉన్నాం. ఈ కడవరి గడియలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఏం వింటున్నారు మీరు? క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. కడవరి గడియలోనే వస్తాడు. ఈ లోకము అంతమయ్యే సమయంలోనే, ఆయన రెండవ రాకడ కాలములోనే ఎవరు వస్తారంట? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి వస్తాడు. అది కడవరి గడియ. మీరు విన్నారు కనుక ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఏమిటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, కడవరి గడియ అని దీని చేత మీరు తెలుసుకొనుచున్నారు. ఇది కడవరి గడియ అని వీరిని బట్టి మీరు తెలుసుకుంటున్నారు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇలా ఉంటారు. ఏమిటి క్రీస్తు విరోధులు అంటే, వాళ్ళ 4వ అధ్యాయము చూడండి. అంటే మన్నించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలో చూస్తే, వాళ్ళు ఎలాంటి వారంట? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని కంటే ఎక్కువగా సుఖపడిపోవాలని కోరుకుంటూ ఉంటారంటండి. అలాంటి వారు పైకి భక్తి గల వారి వలె ఉంటారు, దాని శక్తిని మాత్రం ఆశ్రయించని వారుగా ఉంటారు. ఇలాంటి వారు అంటండి ఎవరికి విరోధులు? ఎవరి విరోధులు అంటే క్రీస్తు ప్రభువుకి విరోధులు. క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వాళ్ళు అప్పుడే లోకములో బయలుదేరి ఉన్నారు అంటున్నాడు ప్రభు. ఎందుచేత అంటే, వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంట? వారు చెడిన మనస్సు కలిగిన వారు. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే కనబడుతుంది. వీరు చెడిపోయిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై ఉంటారంట. విశ్వాస విషయములో భ్రష్టులై ఉండి సత్యమును ఎదిరిస్తారు. ఏమిటి సత్యాన్ని ఎదిరించడము అంటే? దేవునినే, యేసు ప్రభువుని ఎదిరిస్తారంటండి. అంటే ఆయన మీదే తిరుగుబాటు చేస్తారు, ఆయనకు విరోధంగా నడుస్తారు, ఆయనకు విరోధంగా జీవిస్తారు, ఆయనకు విరోధమైన కార్యాలు చేస్తారు. కానీ భక్తి విషయంలో వాళ్ళు ఎలా కనబడతారంట? పైకి మాత్రం భక్తి పరులా కనబడతారు, కానీ దాని శక్తి వాళ్ళకి తెలియదు. భక్తి పరులా కనబడతారు, శక్తి తెలియని వాళ్ళు వీళ్ళు. కనుక వాళ్ళ యొక్క విశ్వాసము విషయంలో వారు భ్రష్టులై ఉన్నారంట. సత్యమనగా యేసు ప్రభువుని ఎదిరిస్తారు, అంటే ఆయన మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, కడవరి దినములలో కొందరు అబద్ధికులంట వేషధారణ వలన, కొందరు అబద్ధికుల వేషధారణ వలన
కొందరు ఏం చేస్తారంటే ఎలా తయారయ్యారంటే వీళ్ళు క్రీస్తు విరోధులు. కడవరి దినాల్లో అబద్ధికులు బయలుదేరుతారు. వాళ్ళ పైకి బోధకుల్లా కనబడతారు. వాళ్ళు వేషధారులు. వాళ్ళ వేషధారణ వలన అనేక మంది మోసపోతారంటండి. అంటే వాళ్ళ దగ్గర మోసపరచు ఆత్మల యందును దయ్యముల బాధ యందును లక్ష్యముంచి అబద్ధికుల వేషధారణ వలన మోసపోతారు మనుష్యులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మల యందును దయ్యముల బాధల యందును లక్ష్యం ఉంచుతారు, కానీ దేవుని బాధ యందు లక్ష్యం ఉంచారు. విశ్వాస భ్రష్టులగుదురని, అలాంటి వారు అంటండి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పొచ్చు ఉన్నాడు. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, వాళ్ళు అబద్ధికులు. వాళ్ళు ఎలాంటి వారు అంటండి, పైకి భక్తి కలిగిన వారే, దాని శక్తిని ఆశ్రయించరు. వారు అబద్ధికులు, వేషధారులు. వాళ్ళు ఎలాంటి వారంటే వేషధారులు, భక్తి పరుల్లా కనబడతారు. అనేక మందిని వాళ్ళ వేషధారణ వలన మోసం చేస్తారంటండి. ఉన్న భక్తిలో నుంచి వాళ్ళని పాడు చేసి వాళ్ళని నాశనం చేస్తారు. అలాంటి వారండి. అందుకే వాళ్ళు ఆత్మల యందును, మోసపరిచే ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచేలా చేసేవాళ్ళే అబద్ధ బోధకులు. ఎవరండి వాళ్ళు? అబద్ధ బోధకులు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు విశ్వాస భ్రష్టులు. ఆత్మే చెప్పుచూ ఉన్నది. ఆత్మ ఎలా చెప్పుచూ ఉన్నదండి? ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడంటే, వాళ్ళు భ్రష్టులయ్యా, వాళ్ళ మాటలు విని మీరు మోసపోవద్దు. వాళ్ళ మాటలు విని ఆ అబద్ధికుల వేషధారణను బట్టి మీరు మోసపోవద్దు అని. ఇది కడవర దినాలు గనుక జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి అని దేవుని ఆత్మ తేటగా మరి చెప్తూ ఉన్నది. కనుక దౌను బిడ్డలారా, అందుకే ప్రభు కూడా అన్నాడు ఈ వీళ్ళని గూర్చి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏమని చెప్పాడంటే, అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి, ఇప్పుడు చూడండి వాళ్ళు ఎవరయ్యా అంటే అబద్ధపు క్రీస్తులు అన్నాం కదా. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలను వస్తారు. కడవరి దినాల్లో వారు ఏం చేస్తారు అంటే, ఏర్పరచబడిన వారిని కూడా, వాళ్ళకి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా వాళ్ళను సైతము మోసపరచడానికి గొప్ప క్రియలు చేస్తారంట. వాళ్ళు ఏం చేస్తారు? గొప్ప సూచక క్రియలు చేస్తారు. అంతేకాదు మహత్కార్యాలు కూడా చేస్తారు, కనబరుస్తారు వాళ్ళు. వాటిని బట్టి మీరు మోసపోవద్దు. వాటిని బట్టి మీరు మోసపోవద్దు. వాటిని బట్టి మీరు మోసపోవద్దు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు గనక పలువురిని మోసపరుస్తారయ్యా అని ప్రభు ముందే చెప్పాడు. కనుక వాళ్ళు వేషధారులుగా ఉన్నారు కనుక వాళ్ళను చూచి మోసపోకండి. వేషధారణతో వాళ్ళు అనేక మందిని మోసపుచ్చుతూ ఉంటారు. కనుక ఎవరు వస్తే వారిని చేర్చుకోవడం, ఎవరు వస్తే వారితో మాట్లాడి ఇది నిజమని నమ్మేస్తా ఉన్నావా? అలా నమ్మొద్దు ప్రేమానొద్దామని బిడ్డలారా. ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు కారు, ఎవరు భక్తులు, ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఈ కడవరి దినాల్లో వచ్చే వారిని గూర్చి జాగ్రత్త పడండి అని యేసయ్య కూడా చెప్పాడు. ఆయనే స్వయంగా మరి మీ జీవితంలో ఈ కడవరి దినాల్లో జాగ్రత్త పడి దేవుని బిడ్డలుగా గ్రహించే వాళ్ళ ఉండాలి. ఎలా ఉండాలండి? గ్రహింపు కలిగిన వాళ్ళగా ఉండాలి.
గ్రహింపు లేకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తారు. గ్రహింపు లేకపోతే మోసం చేస్తారు. అలా మోసపోతే దేవుని కృపను పోగొట్టుకుంటారు. అందుకని దేవుని కృపను పోగొట్టుకోవద్దు. జాగ్రత్త పడండి. ఆ సూచక్రియలను చూసి, మహత్కార్యాలను చూసి మీరు మోసపోవద్దు. యోహాను రాసిన మొదటి పత్రికే 2వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు ప్రభు. ఏమని అంటున్నాడంటే, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునే, ఆయన యందు నిలిచి ఉన్నవాడను అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగు నడిచాడు, ఆయన ఎలా నడిచాడో ఈ లోకములో, ఆయన మానవుడిగా జన్మించిన కాలములో ఆయన ఎలా నడిచాడు, ఆయన ఎలా నడిచాడో ఆయన నడిచినట్లు నడుచుకోవడానికి మీరు బద్ధులై ఉండాలి. ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మానవుల్ని రక్షించడానికి. ఆయన ఎలా నడిచాడో అలా మీరు కూడా నడవాలి. అది ఎందుకంటే నేను ప్రభులో నిలిచి ఉన్నానంటున్నావు గనుక, నీవు నిలిచి ఉన్నానని చెప్పుకుంటున్నావంటే నీవు ప్రభులో నిలిస్తే ఆయన ఎలా నడిచాడో ఈ లోకములో ఉన్నప్పుడు అలా మీరు కూడా నడవండి. అలా నడిస్తే నిజంగా మీరు ప్రభులో నిలిచిన వారే. ఆయన నడిచినట్లు నడవండి. ఆయన ఎలా నడుచుకున్నాడు అది మీరు అనుసరించి నడవండి, అంతే. ఆయన ఎంత ప్రేమ కలిగి మనుషుల ఎడల ప్రేమ చూపాడు, జాలిపడ్డాడు. ఈ ఆత్మఫలాలు ఆయనలో కనబడ్డాయి కనుక మీరు కూడా ఆ ఫలాల్ని ఫలించాలి. ఆయన ప్రవర్తించినట్లుగా మీరు కూడా ప్రవర్తించండి. అలాగే ఆయన ప్రవర్తన వలె మీరు కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన ఆయన ఎలా నడుచుకున్నాడో మీ ఎదుట మాదిరిగా అలా మీరు కూడా నడుచుకోండి. ఆయనను పోలి, ఆయనను మాదిరిగా చూసుకుంటూ మీరు నడవండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా నడవడానికి ఇష్టపడుతున్నారు? బద్ధులు అవ్వాలి అంటే మనం బాధ్యత కలిగిన వారిగా ఆయన మాటల ప్రకారం, ఆ మాటలు మనలో నిలిచాయి అని అనుకుంటే, ఆ మాటలు మీలో నిలిచాయి అనుకుంటే, మీలో నిలబడ్డాయి, నిలిచి ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు కనుక ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా నడిచాడో అలాగే నడవండి చాలు. ఆ విధంగా మీరు నడిస్తే ఆయన మాటలు మీలో నిలిచాయి. మీరు ధన్యులవుతారు. మీరు ఆయన పిల్లలవుతారు. ఆయన కుమారులవుతారు. ఆయన కుమార్తెలవుతారు. ఇలా నడవడానికి మీరు బాధ్యత కలిగి ఉండాలి. బద్ధులై ఉండాలి. కట్టుబడి ఉండాలి. ఆయన నడిచినట్టు నడవడానికి సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటు నీలో ఉండాలి. అలాంటి కట్టుబాటు నీలో ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నీవు నడుచుకుంటే, ప్రభువును పోలి నీవు నడుచుకుంటే, దేవుని మాటలు, దేవుని వాక్యం నీ యందు నిలిచి ఉన్నది గనుక నీవు ఆయన మాటల ప్రకారం, ఆయన నడిచిన విధానములు నడిచినట్లుగా నీవు నడిస్తే నీవు ధన్యుడివి, ధన్యురాలవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా నడిచిన వారు నిజముగా ఆ మహాప్రభు ఎలా ఉన్నాడో, ఏం చేశాడో అలా మీరు కూడా చేయడానికి సిద్ధపడితే నిజంగా దేవుని కృపను మీరు కూడా పొందుకుంటారు. అందుకే అంటున్నాడు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం అంటాడు, ఈయన ఎలా ఉన్నాడంట? నిరంతరము ఉన్నవాడు. యేసు ప్రభువారు నిరంతరము ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? నిరంతరం, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. నిరంతరము జీవిస్తూ ఉన్నవాడు.
ఆయన ఎలా ఉన్నాడు? నిరంతరము ఉన్నాడు, నిరంతరము జీవిస్తూనే ఉన్నాడు. ఆయన కొన్ని రోజులుండి కొన్ని రోజులు లేకుండా లేడు. మనుషులైతే భూమి మీద కొన్ని రోజులే ఉంటారు, ఆ తర్వాత భూమి మీద కనబడరు. భూమి మీద కనబడరు. నిరంతరము ఉండేవాళ్ళం కాదు, భూమి మీద నిరంతరం ఉండేవాళ్ళం కాదు, మనం మనుషులము. కానీ ప్రభువు మాత్రం నిరంతరము ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు యేసయ్యా. అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. ఇప్పుడు చూడండి, యాజకత్వం జరిగించేవాళ్ళు ఇశ్రాయేలీల కాలములో యాజకత్వం జరిగించేవాళ్ళు అహరోను జరిగించాడు. అహరోను తర్వాత ఆయన కుమారులు జరిగించారు. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యాజకత్వం నిరంతరము ఉండాలి. అయితే యాజకుడు మాత్రం నిరంతరము ఉండడు. నిరంతరము ఉండడు గనుక యేసయ్య అయితే నిరంతరం ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, నిరంతరం ఎప్పుడూ ఒకేలా ఉన్నాడండి. ఆయన మారని దేవుడు, నిరంతరం ఉండేవాడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. అయితే మనుషులు మారుతూ ఉంటారు. ఆ యాజకుడు తర్వాత మరొక యాజకుడు వస్తాడు, ఆ యాజకుడు తర్వాత మరొక యాజకుడు వస్తాడు. అవును ప్రేమనది అంటే నిరంతరం ఉండరు గనుక మనుషులు. కానీ ప్రభు అయితే నిరంతరం ఉన్నాడు గనుక ఆయన మార్పులేని యాజకత్వం కలిగిన వాడు. అందుకే ఆయన నిరంతరము ఏమై ఉన్నాడంట? నిరంతరం ఉన్నాడు గనుక ఆయన మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. నిరంతరము ఆయన మార్పు లేని యాజకత్వం అంటే ఆ యాజకుడు తర్వాత మరొక యాజకుడు వస్తున్నాడు. మార్పు వచ్చింది అక్కడ. పాస్టర్ గారి తర్వాత మరొక పాస్టర్ గారు వస్తాడు. ఎందుకంటే భూమి మీద స్థిరంగా ఉండేవాడు కాదు మనిషి. కానీ ఈయన నిరంతరము ఉన్నాడు గనుక ప్రభు, ఈయన నిరంతరము ఎల్లప్పుడూ మార్పు లేని యాజకత్వమును కలిగిన వాడయ్యాడు. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, మీరు కూడా ఎలా అవ్వాలంట? నిరంతరము యాజకులుగా మీరు ఉండాలి. యేసు ప్రభు వాక్యము మీలో నిలిస్తే మీరు కూడా యాజకులవుతారు, నిరంతరము నిలుస్తారు. భూమి మీద కాదు, ఎక్కడ నిలుస్తారు అంటే పరలోక రాజ్యములో ఆయనతో పాటు నిరంతరము మీరు నిలుస్తారు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మనము కూడా ఆయనలో నిలిచి ఉంటే, ఎక్కడుంటే? యేసు ప్రభు వారిలో మనం నిలిచి ఉంటే, ఆయనలో మనం నిలిచి ఉంటే, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే, ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటే మనం కూడా ఏమవుతామంటండి? రాజులైన యాజక సమూహముగా ఉంటాం. రాజులైన యాజక సమూహంగా ప్రభువు చేస్తాడు. కనుక రాజులైన యాజక సమూహం నిరంతరము దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములు ఉంటారండి. ఇక అక్కడ మార్పు లేదు. అక్కడ ఆ యాజకుడు తర్వాత మరొక యాజకుడు ఏమి రాడు. దేవునికి స్తోత్రం. కనుక నిరంతరము ఆయన యాజకుడై ఉన్నాడు, నిరంతరము జీవించి ఉన్నాడు. ఆయన మార్పు లేని యాజకుడై ఉన్నాడు. అలా ఆయన మాటలు నీలో నిలిచి ఉంటే నిన్ను కూడా రాజులైన యాజకులుగా చేస్తాడు. ఎలా? మార్పు లేని వారిగా.
ఇక పరలోకానికి వెళ్ళిన తర్వాత మీరు రాజులైన యాజకులుగా ఉంటారు. ఇక మార్పు ఉండదు. మార్పు లేని యాజకత్వం కలిగిన వారిగా మిమ్మల్ని కూడా ఆయన చేస్తాడు. ఆయన మార్పు లేని యాజకత్వం కలిగిన వాడయ్యాడు. ఆయన యందు నిలిచి ఉన్న మిమ్మల్ని కూడా ఆయనను పోలి నడిచిన వారు కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన మార్పు లేని యాజకులుగాను రాజులుగాను చేస్తాడు ఆయన రాజ్యములు. ఆ గొప్ప రాజ్యము శాశ్వతమైన రాజ్యములో నిన్ను యాజకులుగాను రాజులుగాను ఆయన నియమిస్తాడు. కనుక నీలో ఏమి నిలవాలి? దేవుని మాటలు మొదటి నుండి మీరు ఏం విన్నారో ఆ మాటలు మాత్రం మర్చిపోకండి. ఆ మాటలు మీ హృదయంలో నిలవాలి, మీ జీవితంలో నిలవాలి, మీ ఆత్మలో నిలవాలి, మీ బ్రతుకులో నిలవాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యములో యాజకులుగాను రాజులుగా ఉంచుతాడు ప్రభు మిమ్మల్ని. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, ఇప్పుడు మనం చదివాము చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకత్వం గురించి విన్నాం. అయితే ఇంకానంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం కూడా చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున యేసయ్య ద్వారా ఆయన దగ్గరకు వచ్చే వారి పక్షముగా ఆయన ఏం చేస్తాడంటండి? విజ్ఞాపనము చేసేవాడుగా ఉన్నాడు. ఆయన విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచూ ఉన్నాడు. ఆయన యొద్దకంటండి, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి, దేవుని యొద్దకు ఎవరైతే వస్తున్నారో ప్రభువుని నమ్ముకోవడానికి, దేవుని నమ్ముకోవడానికి వస్తున్నారో వారి పక్షంగా ఉండి ఆయన విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? విజ్ఞాపనం చేయడానికి నిరంతరం జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ జీవిస్తూ విజ్ఞాపనం చేస్తున్నాడు వారి కొరకు. అయ్యా, అనేక మందిని మీరు కూడా ప్రభు దగ్గరకు వచ్చేవారిగా సిద్ధం చేస్తే వారి కొరకు మీరు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మీరు కూడా ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన. అనేక మంది ప్రభు యొద్దకు రావాలంటే వారి కొరకు, వారి పక్షంగా మీరు కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి, విజ్ఞాపనం చేయాలి. దేవునికి విజ్ఞాపనం చేస్తూ ఉంటే ఎవరి కోసమైతే మీరు ప్రార్థన చేశారో, విజ్ఞాపనం చేశారో వారు ప్రభు యొద్దకు వచ్చిన వారును మీరును నిరంతరము జీవిస్తారు. వారును మీరును నిరంతరము జీవిస్తారు అనగా పరలోక రాజ్యములో నిరంతరము జీవిస్తారు. అంటే ఎవరు యేసు ప్రభు దగ్గరికి కొందరిని నడిపిస్తారో వాళ్ళు ఆకాశ మండలమందలి నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. అంతేకాదు, వాళ్ళు విజ్ఞాపనం చేస్తుంటే వారి కొరకు నిరంతరము దేవుని రాజ్యములో జీవిస్తారు. అయ్యా, పరలోక రాజ్యములో నీవు జీవించి ఉండాలంటే, అక్కడ జీవిస్తూ ఉండాలంటే నీవు వారి కొరకు విజ్ఞాపనం చేయాలి. ప్రభు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు, మీరు కూడా విజ్ఞాపనం చేయాలి. ఇలాంటి విజ్ఞాపన ప్రార్థన మీ జీవితంలో ఎంతో అవసరమై ఉంది. మీరు నిరంతరము ప్రభువుతో దేవుని రాజ్యములో జీవించాలంటే విజ్ఞాపనం చేయాలి. మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారా? నా కోసం నేనే ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదండి, నా సొంత పనులు చేసుకోవడానికి నాకే సమయం లేదండి, సరిపోవడం లేదు సమయం. ఇక అందరి కొరకు
నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభువు దగ్గరికి కొన్ని ఆత్మలను నడిపించడం కోసం, వారి కోసం వారిలో దేవుని వాక్యం నిలిచి ఉండాలని, వారు దేవుని యొద్దకు రావాలని, దేవుని వాక్యం వారిలో నిలవాలని, వారి కొరకు మీరు విజ్ఞాపనం చేస్తున్నారా? విజ్ఞాపనం చేస్తే మీరు దేవుని రాజ్యములో నిరంతరము నిలుస్తారు. దేవుని రాజ్యములో నిరంతరము నిలుస్తారు. ప్రభువు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. మీరు కూడా జీవిస్తారు దేవుని రాజ్యములో. కనుక ప్రేమను వద్దామని బిడ్డలారా, ఒకటి, ఆయన మార్పు లేని యాజకుడు. అలా మీరు కూడా యాజకులుగా, రాజులుగా, యాజకులుగా దేవుని రాజ్యములు ఉండేలా చేస్తాడు. ఆయన నశించిపోతున్న ఆత్మలు ప్రభు యొద్దకు వచ్చి ఆయన బిడ్డలుగా సిద్ధపడుతున్న వారికి పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడే, అలా మీరు కూడా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించి వారిలో దేవుని వాక్యం నిలిచేలా మీరు విజ్ఞాపనం చేస్తూ ఉంటే మీరు నిరంతరము ప్రభు రాజ్యములో జీవిస్తారు. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, మనం నిరంతరము జీవిస్తాం నిత్య జీవములో. ఆయనే ఆ కృపనిస్తాడు, ఆయనే ఆ సహాయం చేస్తాడు. అందుచేత ప్రేమన దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ నీలో ఉంటే, నీవు క్రీస్తు ప్రభు యొక్క వాక్యములు, ఆయన మాటలు నీలో నిలవనిచ్చావు అనుకో. నీలో నిలవనిస్తే, ఆ మాటలు నీలో నిలిచి ఉంటే, నా ప్రియ సోదరి సోదరులారా, మీరు నిత్య జీవమును గురించిన నిరీక్షణ కలిగి ఉంటారు. నేను దేవుని రాజ్యములో ఎప్పటికైనా ప్రవేశిస్తాను, ఎప్పటికైనా ఆయన రాజ్యములో చేరతాను, ఈ లోకమును వదిలిన తర్వాత ఆయన రాజ్యములో చేరతానని ఓ గొప్ప నిరీక్షణ, నిత్య జీవంలో నేను ప్రవేశిస్తాను అనే నిరీక్షణ కలిగి ఉంటే, మీరు ఆ నిత్య జీవానికి వారసులయ్యేలా చేస్తాడు. నిత్య జీవానికి మీరు వారసులయ్యేలా చేస్తాడు ప్రభు. కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంటే నిత్య జీవములో నేను ప్రవేశిస్తాను, ప్రభుని నమ్ముకున్నాను గనుక, ఆయన వాక్యం నాలో నిలిచి ఉంది గనుక నేను నిత్య జీవములో ప్రవేశిస్తాను అనే నిరీక్షణ నీకు ఉంది కదా, నీలో కలిగి ఉండాలి. నీవు ఆ నిరీక్షణను బట్టి దేవుడు ఆయన రాజ్యమునకు, నిత్య జీవానికి నిన్ను వారసుడిగా చేస్తాడు. అందుకే దేవుడు తన పరిశుద్ధాత్మను యేసు ప్రభు వారి ద్వారా మన మీద సమృద్ధిగా ఆయన ఏం చేస్తాడంటే కొమ్మరిస్తున్నాడు. పరిశుద్ధాత్మను కొమ్మరిస్తున్నాడు. నీవు ఆయన నిత్య జీవములో నీవు ఉండాలని, ఆయన రాజ్యములు ఎప్పుడూ నీవు ఉండాలని, ఆ నిత్య జీవమును గురించిన నిరీక్షణ వలన నిత్య జీవానికి నీవు వారసుడు అవ్వాలని దేవుడు తన పరిశుద్ధాత్మను నీ మీద కొమ్మరించేది. అందుకే అంటే నీవు పడిపోకుండా, చెడిపోకుండా, నశించిపోకుండా నీవు నిలిచేలా చేయడానికి ఆత్మ నీ పక్షంగా ఉండి విజ్ఞాపనం చేస్తుంది. ఆత్మ నీ పక్షంగా ఉండి నీ బలహీనతల్లో ఆయనే విజ్ఞాపనం చేసి నిన్ను బలపరుస్తూ, పడిపోకుండా, చెడిపోకుండా, నశించిపోకుండా నిన్ను నిలవబెడుతుంది. దేవునికి స్తోత్రం. ఎంతగా దేవుడు తన పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరిస్తాడు ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక మనం ఏం విడిచిపెట్టేయాలంటే, నిత్య జీవంలో చేరతాననే నిరీక్షణ కలిగిన
మీ జీవితములో ఆయన పరిశుద్ధాత్మను మీ మీదకి పంపించి మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన రాజ్యానికి మిమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడే ఆ మహాప్రభు. ఆయనలో మీరు స్థిరంగా ఉండాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో 4వ అధ్యాయం 7వ వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఏం విడిచిపెట్టాలండి? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు మీకు తెలియందేవి కాదు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అయ్యా, వ్యర్థమైన మాటలు పలుకుతూ అపవిత్రమైన కార్యాలను గురించి, చెడ్డ కార్యాలను గురించి, దుష్టత్వమును గురించి, మోసమును గురించి మీరు ముచ్చటించవద్దు. వాటిని గురించి మీరు ముచ్చటించుకోవద్దు. అవి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. వాటిని విసర్జించండి. ఏది దేవునికి విరోధమో, ఏది దేవునికి ఇష్టం కాదో అవన్నీ ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అవి అపవిత్రమైనవి. చెడ్డ మాటలు, దుష్ట మాటలు, దుష్ట కార్యాలు, చెడు కార్యాలు, చెడుతనం, ఇదంతా కూడా అపవిత్రమైనవి. వాటిని విసర్జించండి. వాటిని విసర్జించి దైవభక్తి విషయములో, దేవభక్తి విషయములో మీరు ఏం చేయాలి? మీకు మీరే సాధకం చేసుకుంటూ ఉండాలి. అయ్యా, దేవుని బిడ్డలుగా జీవించడానికి విశ్వాసంతో జీవించాలి. మీ విశ్వాసాన్ని పాడవకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు సాధకం చేసుకోవాలి. అంటే అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు దేవుని పిల్లలుగా ఉండడానికి నేర్చుకోండి. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా గనక మీరు ఉంటే ఏవి ముసలమ్మ ముచ్చట్లు, దేవుని మాటలు మీలో నిలిచి ఉంటే ఇవి మీకు తగవు. ముసలమ్మ ముచ్చట్లు. దేవుని మాటలు ఎవరిలో నిలిచి ఉంటాయో వారు కుమారుని యందును తండ్రి యందు నిలిచి ఉంటారు. వారికి నిత్య జీవమునిస్తాడు ప్రభు. అది అందుచేత మీరు మాత్రం ఏ కోశాన్ని మీలో ముసలమ్మ ముచ్చట్లు ఉండకూడదు. వాటిని విసర్జించేయండి. ఇవి మీకు తాగావు. మీరు దేవుని బిడ్డలుగా, దేవుని మాటలు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది కనుక మీరు పరిశుద్ధులుగా ఉండి ఆ నిత్య జీవములో ప్రవేశించాలి. ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి మీరు తీర్మానం చేసుకున్న బిడ్డలుగా ఉండాలి. అయితే దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే, ఆయనలో మీరు నిలిచి ఉంటే, మీలో దేవుని వాక్యం నిలిచి ఉంటే మీరు పాపము చేయరు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు. 3వ అధ్యాయం 6వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉండువాడు, దేవునిలో ఎవరైతే నిలిచి ఉంటారో వాడు పాపము చేయడు. దేవుని యందు నిలిచి ఉన్నవాడు పాపము ఎన్నడూ చేయడు. అందుకే క్రీస్తులో నీవుంటే, దేవుని వాక్యము నీలో నివసిస్తూ ఉంటే, నీలో నివసింపనిస్తే నీవు తప్పకుండా నీవు పరిశుద్ధుడిగానే ఉంటావు. పాపం చేయవు. అలా పరిశుద్ధులుగా జీవించే వాళ్ళ బ్రతుకులు ఎవరు క్రీస్తు ప్రభువు మాటలు తమలో నిలవనిస్తారో, ఆ వాక్యములో వాళ్ళలో నిలిచి ఉంటుందో వాళ్ళు మాత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లుగా క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు వారికి అనుగ్రహిస్తా అన్నాడు. మీలో దేవుని వాక్యం నిలిచి ఉండనివ్వండి. మీరు ఆయనలో నిలవండి. మీరు మొదటి నుండి ఏం విన్నారో అది మీలో నిలిస్తే మీరు
కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉంటారు. అలా నిలిచిన వారికి వారు ఫలిస్తారు. అలా నిలిచిన వారికి నిత్య జీవమునిస్తాడు ఆయన. అదే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలనుకుంటే తప్పకుండా దేవుని వాక్యం, దేవుని మాటలు నీలో నివసింపనియ్యి. నీలో నివసింపనియ్యి. ఆ మొదటి నుండి విన్నది అదే. మొదటి నుండి విన్నది దేవుని మాటలే కదా. నీవు ఇంకేమైనా విన్నావా? కొత్త సంగతులు లేదే. మొదటి నుండి విన్నది మీరు దేవుని మాటలే, ఆయన మాటలే, ఆయన వాక్యమే. మీలో నివసిస్తే, మీలో నివసింపనివ్వండి, ఆయనలో మీరు నివసిస్తారు. కుమారుని యందు తండ్రి యందు నివసిస్తారు. మీరు కూడా నిలుస్తారు ఆయనలో. ఆయనలో నిలిస్తేనే నిత్య జీవం మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదాలను, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధపడండి, వెనకాడకండి. దేవుని వాక్యం నీలో నివసింపనివ్వండి. దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు ప్రభువా, ఇంతవరకు నీ విడుదల విన్న వాక్యం వారి హృదయాల్లో ముద్రించండి. వాక్య ప్రకారం నడిచేవారిగా ఎవరు మీ వాక్యమును వారిలో నివసింపనిస్తారో వారు ధన్యులన్నారు. వారు నిత్య జీవంలో ప్రవేశించడానికి, నిత్య జీవాన్ని వారికి నేను ఇస్తాను అన్నారు కదా నాయన. వారసులుగా చేస్తా అన్నారు నిత్య జీవానికి. అలా నిత్య జీవ వారసులుగా చేసి బిడ్డల్ని బలపరిచి స్థిరపరచమని కడవరి దినాల్లో ఉన్నాం ప్రభువా. అయ్యా, అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారన్నారు. ఈ కడవరి గడియల్లో అబద్ధ ప్రవక్తల చేతులు పడి మోసపోకుండా జాగ్రత్త పడి ఈ వాక్యం ద్వారా తమలో నిలుపుకొని వాక్య ప్రకారం నడిచే బిడ్డలుగా సిద్ధం చేయమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.